ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 44వ అధ్యాయం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజముల చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారికి వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారిని జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగన ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వలననే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్ము ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేసి ఉన్నావు. మమ్మను ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్టు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలోకి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయు నీవే నీ ప్రజలను అమ్మియున్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసియున్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళి కారణముగాను మమ్మల్ని ఉంచియున్నావు. అన్యజనములో నీవు మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచియున్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానము తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కప్పియున్నది. ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపియున్నావు. గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెపిల్లలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము. నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరచియున్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు. మా ప్రాణము నేలను కృంగియున్నది. మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. ఆమేన్.